ప్రైజ్ ద లార్డ్. ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ గ్రేస్. ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. యెషయా 43:1 పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. మన తల్లి గర్భములో మనలను ఎరిగిన ప్రభువు ప్రతి వాణిని ఒక ప్రత్యేకమైన పని కొరకు ఏర్పరచుకున్నారు. కొందరు ఆ విషయమును ఎరుగక ఉన్నారు, మరికొందరు ఎరిగినను లోబడినందున నష్టపోతున్నారు. అయితే మరికొందరు ఆయన చిత్తము ఎరిగి లోబడి ఆయన మహిమార్థమై వాడబడుచున్నప్పుడు గర్వమునకు చోటిచ్చి అజాగ్రత్త వలన ఆ ఆధిక్యతలను పోగొట్టుకుంటున్నారు. ఇక్కడ బైబిల్లో 1 సామ్యుయేల్ 13-15 వరకు మీరు చూసినట్లయితే గాడిదలు వెదుగుతున్న సౌలును దేవుడు కనుగొని ఇజ్రాయేలు జనాంగానికి రాజుగా అభిషేకించాడు. అయితే సౌలు రాజైన తర్వాత దురహంకారముతో అవివేకమునకు అవిధేయతకు చోటిచ్చి పశ్చాత్తాపడనందున దేవుని మాటలకు లోబడి తన బ్రతుకును దిద్దుకోనందున దేవుడు అతనికి ఎన్ని అవకాశములు ఇచ్చినా లోబడనందున దేవుడు అతనిని తృణీకరించాడు. అతనికి బదులు తన చిత్తానుసారముగా మనసు కల దావీదును కోరుకున్నాడు దేవుడు. ఎందుకు దేవుడు సౌలును తృణీకరించి దావీదును ఎన్నుకున్నాడు? సౌలు 40 సంవత్సరములు ఇజ్రాయేలులకు రాజుగా ఉన్నాడు, కానీ 2 సంవత్సరములు మాత్రమే దేవునికి ఇష్టుడై ఉన్నాడు. అయినా సరే దేవుడు 38 సంవత్సరములు రాజుగా ఉండుటకు అతనికి అవకాశం ఇచ్చాడు. అయితే సౌలు దావీదుపై అసూయకు చోటిచ్చి దురాత్మ చేత పీడించబడెను గాని దేవుని చెంతకు రాలేదు. దేవుడు ఎన్నిసార్లు పిలిచినా దేవునికి లోబడలేదు. తనకి ఇష్టానుసారంగా సౌలు జీవించాడు. దేవుని సహవాసమును పోగొట్టుకొని ఆయన చిత్తము ఎరుగలేక అల్లాడెను గాని పశ్చాత్తాపపడలేదు. తాను తోలువేసిన శనుక గ్రాండ సహాయమును కోరెను గాని తన తప్పును గ్రహించుకొనలేదు. దేవుడు అతడు సదాకాలము రాజుగా ఉండాలని కోరుకున్నాడు, కానీ అతడు అట్టి ఆశీర్వాదములు పోగొట్టుకొని యుద్ధములో ఓడిపోయి తన కత్తి మీద తానే పడి మరణించాడు. 1 సామ్యుయేల్ 31:4 సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండునట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములను మోయి వానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయనొల్లకుండెను. కనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీదే పడెను. అర్థమైందండి? ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవుడు సౌలుని రాజుగా సదాకాలం ఉండాలని ఆశపడ్డాడు, కానీ సౌలు 40 సంవత్సరంలో 2 సంవత్సరములు మాత్రమే దేవునికి ఇష్టుడై ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు 38 సంవత్సరములు రాజుగా ఉండటానికి అవకాశం ఇచ్చాడు. కానీ సౌలు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించకుండగా దేవునికి దూరం అయిపోయి దావీదుపై అసూయకు చోటిచ్చి తనకి ఇష్టానుసారంగా జీవించి దేవునికి లోబడక దేవుని చేత తృణీకరింపబడ్డాడు. అప్పుడు దేవుడు తనకి ఇష్టానుసారముగా ఉన్న దావీదునకు ఆ అవకాశం ఇచ్చాడు. సౌలు దేవుని చేత ఏర్పరచబడిన వాడు, కానీ సౌలు దేవునికి లోబడలేదు. అలాగే మన తల్లి గర్భములో మనలను ఎరిగిన ప్రభువు ప్రతి వాణిని ఒక ప్రత్యేకమైన పని కొరకు ఏర్పరచుకున్నాడు. కొందరు ఆ విషయమును ఎరిగి ఉన్నారు, కొంతమంది ఆ విషయమును ఎరగలేదు. కొంతమంది ఈ విషయమును ఎరిగి ఉన్నా సరే దేవునికి లోబడకుండగా నష్టపోతున్నారు. మరి ఈరోజు వాక్యం ఏంటన్నా, మీరు ఇట్టి స్థితిలో ఉన్నారా? ఏర్పరచబడినావా? అయితే జాగ్రత్త పడు. ఈరోజు మీరు దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తివి కాబట్టి జాగ్రత్త పడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకుంది తన చిత్తానుసారంగా నెరవేర్చడానికి, ఒక పని కొరకు, ఒక ఉద్దేశము కొరకు ఆయన మిమ్మల్ని ఏర్పరిచారు అనే విషయాన్ని గ్రహించండి. కాబట్టి దేవుని చిత్తమునకు లోబడి ఆయన చిత్తానుసారముగా నెరవేర్చాలని దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నారు అనే విషయాన్ని గుర్తించండి. ఈరోజు అట్టి విషయాన్ని గుర్తించలేక దేవునికి లోబడక మీకు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ సాతాను చే పీడింపబడుతున్న స్థితిలో మీరు ఉన్నారేమో. ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మీతోనే మాట్లాడుతున్నారు అనే విషయాన్ని గ్రహించండి. ఈరోజు దేవుని చిత్తమునకు లోబడకపోతే దేవుడు ఇచ్చే అనేక ఆశీర్వాదములను కూడా మీరు కోల్పోతారు అనే విషయాన్ని గ్రహించండి. కాబట్టి ఈ రోజే దేవుని చెంతకు రండి, ఆయన చిత్తమునకు తలవంచండి. దేవుడు మీకోసం అనేకమైన ఆశీర్వాదములను ఉంచి ఉన్నారు అనే విషయాన్ని గ్రహించండి. ఎప్పుడైతే మీరు ఆయన చిత్తానికి లోబడి ఆయనకి ఇష్టానుసారంగా జీవిస్తారో అప్పుడు ఆ ఆశీర్వాదములను మీరు స్వతంత్రించగలుగుతారు అనే విషయాన్ని గ్రహించండి. కాబట్టి మన పిలుపును ఎరిగి దేవునికి లోబడి దేని నిమిత్తము యేసు క్రీస్తు చేత పట్టబడితిమో దానిని పట్టుకొనుటకు పరిగెత్తుచున్నాను అన్న పౌలు వలె క్రీస్తేసునందు కలుగు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం కొరకు పరిగెడదాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన.
మహాపరిశుద్ధుడా పరలోకమైన మా తండ్రి, ఈరోజు వాక్యం వింటున్న మీ బిడ్డల్లో ఎవరైతే ఏర్పరచబడి కూడా మీ మాటకు లోబడక, మీ చిత్తమును ఎరిగి కూడా మీ మాటకు లోబడక గర్వమునకు చోటిచ్చి అజాగ్రత్తగా జీవిస్తూ నీవిచ్చే ఆశీర్వాదములను పోగొట్టుకునే బిడ్డలుగా ఉన్నారు. ఇప్పుడే మీ బిడ్డలను దయతో జ్ఞాపకం చేసుకోమని, దర్శించమని, మీ చిత్తమునకు తలవంచే బిడ్డలుగా మీరే మమ్మల్ని ఉంచమని, మీ చిత్తానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించమని, మీ పిలుపును గ్రహించి అటు రీతిగా జీవించే కృప వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డలకు దయచేయమని, బహుగా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సమస్త మహిమ ప్రభువైన యేసుక్రీస్తు నాకే కలుగును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.